హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో ఆల్ న్యూ బజాజ్ ప్లాటినా 110cc డ్రమ్ వేరియంట్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఎగ్జాక్ట్లీ 2024 దసరా ఫెస్టివల్కి 1 మంత్ ముందు నేనైతే వీడియో చేస్తున్నాను. దసరా ఫెస్టివల్కి వెహికల్ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఎవరికి ఈ వెహికల్ బాగా సూట్ అవుతుంది, ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో గైస్, మీరు లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్, నా ఎఫర్ట్స్ కోసం ఈ వీడియో, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లుగా అయితే ఈ వీడియోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూడండి. మనం ఒక 70,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా బజాజ్ ప్లాటినా 110cc ఎవరు కొనుగోలు చేయాలంటే, ఎవరైతే ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని, మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ని తక్కువ ప్రైజ్ రేంజ్లో అండ్ మార్కెట్లో ఉన్న అన్ని 110cc వెహికల్స్ కంటే కూడా బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ లాంగ్ సీట్ ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ కంఫర్ట్ కోసం చూసే వాళ్ళకి బజాజ్ ప్లాటినా 110cc వెహికల్ అయితే యాప్ట్గా సూట్ అవుతుంది. ఈ వెహికల్లో వాడినటువంటి ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ మనకి టెక్నికల్గా 115cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజనే కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంజిన్ ఆయిల్ మనకి ఎలా ఉందనే కండిషన్ చూసుకోవడానికి ట్రాన్స్పరెంట్గా మనకైతే మాత్రం ఏదైతే గ్లాసీ లేయర్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇది చాలా మంచి విషయం. 9.8 Nm టార్క్, 8.4 bhp పవర్ తోటి ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని మనం యూస్ చేసుకునే విధంగా 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి టో అండ్ హీల్ షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 గేర్లు మనం అయితే ముందుకు వేసుకుంటాం అన్నమాట. ఇక్కడ గేర్ ఇండికేటర్ మీకు కనిపిస్తూ ఉంది. ఇదివరకు మనకి DTSI పవర్డ్ ఇంజన్స్ అయితే ఉండేవి. ఇప్పుడు వాటిని తీసేసి మనకి సింగిల్ స్పార్క్ ఇంజన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఇంజన్ రిఫైన్మెంట్ లెవెల్స్ ఇంకా చాలా బాగా పెరిగాయి. అఫ్ కోర్స్ మునుపటితో పోల్చుకున్నట్లుగా అయితే మైలేజ్ కూడా మెరుగుపడిందని చెప్పొచ్చు. ఇక స్పెసిఫికేషన్స్లో భాగంగా ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లుగా అయితే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ మీకు క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. హాలోజన్ బల్బ్ సెటప్ తోటే మెయిన్ హెడ్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు. DRLs అయితే ఉన్నాయి, అవి చాలా పవర్ఫుల్గానే ఉంటున్నాయి. మీరు కీ ఆన్ చేసినామంటే ఆన్ అవుతాయి అన్నమాట. ఫ్రంట్లో 31 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ వెహికల్కి సస్పెన్షన్ చాలా బాగా సూట్ అవుతుంది. అఫ్ కోర్స్ మీరు బజాజ్ ప్లాటినా కొనేవాళ్ళు ఖచ్చితంగా కూడా ఒక మంచి సస్పెన్షన్ కోరుకునే వాళ్ళు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం వీళ్ళు డెడికేటెడ్గా అడ్వర్టైజ్మెంట్స్ చేశారు. దీంట్లో చాలా మంచి సస్పెన్షన్ ఉందని, అందుకే కంఫర్ట్ టెక్ అనే పేరుతో దీని అయితే లాంచ్ చేశారనమాట. ఇక ఫ్రంట్లో మనకి స్టైలిష్ అలాయ్ వీల్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 130 mm డ్రమ్ బ్రేక్ చూడొచ్చు, యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని చెప్పి వీళ్ళైతే రాశారు. అండ్ సైడ్న మనకి రిఫ్లెక్టర్స్ కూడా మిస్ చేయకుండా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో 80/100 సెక్షన్ టైర్, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ అలాయ్ వీల్స్ అన్నమాట. ఇక బ్రేకింగ్ గురించి మాట్లాడితే దీంట్లో కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది కాబట్టి బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది, వెహికల్ త్వరగా ఆగిపోతుంది. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ మీకు హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక బ్యాక్ సైడ్ మీరు గమనించినట్లుగా అయితే 80/100 సెక్షన్ టైర్, ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 130 mm డ్రమ్ బ్రేక్ తోటే వస్తుంది అనమాట. సో ఈ టైర్స్ అండ్ ఈ బ్రేక్స్ తోటి ఈ వెహికల్ ఈజీగా మీరైతే హ్యాండిల్ చేయొచ్చు. లేదు నాకు కొంచెం బెటర్ బ్రేకింగ్ కావాలనుకున్నట్లయితే బజాజ్ ప్లాటినా 110 ABS మోడల్ అయితే ఉంది. దాంట్లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వస్తుంది అనమాట. సో బ్రేకింగ్ కూడా ఎఫిషియెంట్ బ్రేకింగ్, సింగిల్ ఛానల్ ABS తీసుకొచ్చారు కాబట్టి ఆ వెహికల్ని అయితే మీరు చూస్ చేసుకోండి ఫర్ బెటర్ బ్రేకింగ్ అండ్ బెటర్ రోడ్ గ్రిప్ కోసం అయితే. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే బజాజ్ ప్లాటినా 110 కంఫర్ట్ టెక్లో మెయిన్ అడ్వాంటేజ్ కంపారిజన్ వేరే వెహికల్స్ తోటి పోల్చుకుంటే సస్పెన్షనే చాలా బాగుంటుంది. దీంట్లో నైట్రాక్స్ కన్సిస్టర్ అయితే ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. 130 mm స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్, 130 mm ట్రావెల్డ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మీరు మీ ఫ్యామిలీని తీసుకెళ్తున్నప్పుడు అండ్ మీరు కనుక దీన్ని ర్యాపిడో కోసం కానీ అండ్ ఓలా కోసం కానీ యూజ్ చేసుకున్నప్పుడు, డెలివరీ బాయ్స్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు తొందరగా స్ట్రెస్ అయిపోకుండా చక్కగా మీరు ఎక్కువ లాంగ్ రైడ్ వెళ్ళే విధంగా, ఎక్కువ దూరం ట్రావెల్ చేసే విధంగా, ఎక్కువసేపు వెహికల్ మీద కూర్చునే విధంగా వెహికల్ని అయితే మాత్రం సస్పెన్షన్ వైజ్ రెడీ చేశారు. ఇది చాలా మంచి విషయం అనమాట. ఇక ఈ వెహికల్ మీకు 807 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 5.5 ఉండేవాళ్ళు సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 2 పిల్లలు అండ్ మీ వైఫ్కి అండ్ మీకు మొత్తం నలుగురుగా ఈ వెహికల్ మీద కూర్చొని వెళ్ళడానికి చాలా పెద్ద లాంగ్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక మంచి కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ కూడా. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్, ఆల్ ఇన్ వన్ వెహికల్ ఫర్ ఆల్ పీపుల్స్ అన్నమాట. అందరికీ అన్ని కేటగిరీ పీపుల్స్కి చక్కగా సూట్ అవుతుంది. మీరు డెలివరీ బాయ్స్గా వర్క్ చేస్తున్నా సరే, ఫ్యామిలీ కోసమైనా సరే, డైలీ కమ్యూట్ చేస్తున్నా సరే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ స్పీడో మీటర్ అలాగే ట్రిప్ మీటర్ మీకు ఎనలాగ్లో చూసుకోవచ్చు. అండ్ ఫ్యూల్ ఇండికేటర్ కూడా మీకు ఎనలాగ్లోనే కనిపిస్తుంది. సో మీకు
డిజిటల్ కన్సోల్ లాంటి ఫీచర్స్ కావాలంటే బజాజ్ ప్లాటినా 110cc ABS మోడల్కి అయితే వెళ్ళండి. ఇక ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ మీకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన 65 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. మీరు కనుక హైవే మీద చక్కగా ట్రెడిషనల్గా నడిపించుకున్నట్లుగా అయితే రైట్ స్పీడ్లో రైట్ గేర్లో నడిపించుకున్నట్లుగా అయితే బిలో 60 మీకు ఇది 70 నుంచి 75 కిలోమీటర్ల దాకా మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అందుకే దీన్ని ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అని నేనైతే పదే చెప్తున్నాను. అండ్ ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకోబోయే ముందు ఈ వెహికల్ మనకి 68,900 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మాత్రం మీరు ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ని అయితే విజిట్ చేయగలరు. నేను రఫ్గా అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. 92,000 రూపాయల నుంచి 93,000 రూపాయల దాకా అప్రాక్సిమేట్లీ ఉండే అవకాశం అయితే ఉంది. సో మీరు సింగిల్ ఛానల్ ABSతో ఉన్నటువంటి బజాజ్ ప్లాటినా 110 ABS మోడల్ చూసినట్లయితే ఇంకొక 7,000 రూపాయలు 8,000 రూపాయలు ఈ వెహికల్ కంటే ఎక్స్ట్రా ఉండే అవకాశం అయితే ఉంది. సో చాలా మంది ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు రాబోయే దసరా ఫెస్టివల్కి వెహికల్ కొందామని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆ టైంలో మీరు వెహికల్ కొన్నట్లుగా అయితే అదనపు గిఫ్ట్ వోచర్స్ కావచ్చు అండ్ అదనపు క్యాష్ బ్యాక్ కావచ్చు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో వెయిట్ చేసి ఆ టైంలో హ్యాపీగా అయితే వెహికల్ తీసుకోగలరు. ఇక ఈ బైక్ యొక్క ఫీచర్స్ గురించి అండ్ ఇది మనకి ఇచ్చే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎక్కడ పేరు పెట్టడానికి అయితే లేదు. సో మనం పెట్టే ప్రైస్కి వర్తబుల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తుంది. స్విచెస్ క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉంది. అండ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. అలాగే ఇది మనకి చైన్ సీల్ చేయబడి ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మీరు ఈ వెహికల్కి ఎక్కువ టైము అలాగే ఎక్కువ మనీని సర్వీస్ కోసం పే చేయాల్సిన అవసరం అయితే లేదని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రబ్బర్ ఫుట్ పెగ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఫ్యామిలీ లేడీస్కి కావచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూర్చొని వెళ్ళేటువంటి ట్రావెల్ చేసేటువంటి పిలియన్కి కావచ్చు చాలా చక్కగా అయితే ఉంటుంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ యూజ్ఫుల్ ఫీచర్ అయితే ఉంది. అండ్ మీకు హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాబ్ రైల్ కూడా చాలా చక్కగా డీసెంట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం సెమీ ఫ్లెక్సిబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు రిఫ్లెక్టర్స్ సేఫ్టీ వైజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ప్రీమియం లుక్ వచ్చే విధంగా సైలెన్సర్ మీద మనకి హీట్ షీల్డ్ అయితే మాత్రం స్టీల్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మఫ్లర్ రూపంలో. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మిమ్మల్ని ఎక్కడ ఇది డిసప్పాయింట్ అయితే చేయదు. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ ప్రైస్ రేంజ్ లో ఈ వెహికల్ ని కొనుగోలు చేయడం వర్తా కాదా అనే విషయాన్ని మీరు నాకు తెలియజేయగలరు. కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.